హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లాస్ట్ వీక్ మంగళవారం అంటే ఈ రోజుకి వారం నుంచి మాకు వైఫై లేదు. నిన్న ఈవినింగ్ రిపేర్ అయ్యింది. రిపేర్ అవ్వడం అంటే మేము కొత్త వైఫై వేయించుకున్నమాట. పాత వాళ్ళు అయితే ఇంకా టైం పడుతుందంట అది రావడానికి. ఇంకా నేను కొత్త కనెక్షన్ అయితే తీసుకున్నాను. కొత్త కనెక్షన్ తీసుకోవాలన్న ఐడియా 4 days తర్వాత వచ్చింది మాకు. ఇంకా డైరెక్ట్ కొత్త కనెక్షన్ తీసుకొచ్చి ఇది పక్కన పెట్టేద్దామని. ఆ తర్వాత ఆ కనెక్షన్ తీసుకోవాలని ఐడియా వచ్చాక కూడా ఒక 2 days పట్టింది అనమాట. అయితే ఇంకా అందువల్ల వీడియోస్ అయితే పెట్టలేదు. ఈ రోజు నుంచి అయితే కంపల్సరీ వీడియోస్ వస్తాయి. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే బీన్స్ ఫ్రై చేశాను, పన్నీర్ కర్రీ చేశాను. అది వీడియో తీయలేదు. బీన్స్ కర్రీ ఒకటే తీసాను. ఇంకా తర్వాత పిల్లలు వెళ్ళాక ఇంకా మేము టిఫిన్ చేసిన గిన్నెలు, కాఫీలు తాగినవి, ఇంకా అవన్నీ ఉంటాయి కదా వంట చేసినవి, అవన్నీ అయితే డిష్ వాష్ లో పెట్టేస్తున్నాను. ఇంకా డిష్ వాష్ లో పెట్టేసి మిగతా అయితే హ్యాండ్ వాష్ చేస్తాను. మా హస్బెండ్ అయితే మొన్న డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారు. నేను మొన్న ఒకసారి కొన్నాను కానీ అది వైట్ వచ్చింది అన్నమాట లోపల. నాకు పింక్ కలర్ ఉన్నది ఇష్టం. పింక్ కలర్ ఉన్నది ఉంటదేమో అనుకుంటే తీరా అది ఓపెన్ చేస్తే వైట్ ఉంది. అదైతే నేను జ్యూస్ చేసుకుని తాగేసాను. ఈసారి పింక్ తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే చాలా మంది వీడియోస్ పెడుతున్నారు పింక్ కలర్ జ్యూస్. అది చూస్తే తాగాలనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇంకా అదైతే నైట్ కట్ చేశాను జ్యూస్ చేసుకుందామని. ఇంకా అన్నం తిన్నప్పటికి హెవీ అయిపోయింది. ఇంకా తాగకుండా ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట. చేయలేదు. ఇంకా పొద్దున్న చేసుకుని తాగొచ్చులేని ఫ్రిడ్జ్ లో పెట్టాను మొక్కలు. ఇంకా అవైతే ఇప్పుడు జ్యూస్ చేస్తాను. జ్యూస్ చేసి తాగేసి ఇంకా డిష్ వాషర్ ఆన్ చేసేస్తాను. గిన్నె పెట్టాను కదా, ఇంకా మిగతా గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా ఆ గిన్నెలు అయితే హ్యాండ్ వాష్ చేసేస్తాను అనమాట. ఇంకా జ్యూస్ అయితే చేసేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ నుంచి మొక్కలు తీసాను. పాలు అయితే ఒకప్పుడు పాలు అయితే చల్లారి పెట్టానమాట. ఇంకా దాంట్లో కొద్దిగా షుగర్ వేసి ఇంకా దాన్ని మిక్సీ చేసేస్తున్నాను. అది పల్పు పల్పు కింద వచ్చింది. అది మిక్సీ జార్ కూడా పనిచేయట్లేదు రండి, కొంచెం రఫ్గా వస్తుంది. ఇంకా అదైతే అలాగే తాగొచ్చు. నాకేమో వడకెట్టుకుని తాగుతున్నాను నేనైతే. ఇంకా వడకెట్టుకుని తాగుతున్నాను. ఒక ఒక బాటిల్, గాజు బాటిల్తో వచ్చిందన్నమాట. అంతే. టేస్ట్ అయితే పెద్ద ఏం బాగాలేదు కానీ మంచిదంట. డ్రాగన్ ఫ్రూట్ మంచిదని అంటున్నారు. అది కూడా ఆ కలర్ చూస్తే కొంచెం తాగాలని క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి జ్యూస్ చేసుకున్నాను అనమాట. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, బాగుంటుంది, మంచిది హెల్త్ అని అంటున్నారని ఒకసారి ట్రై చేశాను. బాగుందిలేండి, పర్వాలేదు. ఇంకా నేనైతే టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా జ్యూస్ అయితే తాగేసాను అనమాట. జ్యూస్ తాగేసి డిష్ వాష్ లో గిన్నెలు పెట్టేసాక మిగిలిన గిన్నెలు ఇవి. ఇంకా మళ్ళీ ఇంకో లోడ్ వేద్దాం అనుకున్నాను కానీ అవి అయినాడికే టైం పడుతుంది కదా. ఇంక సరేలే, ఇంక హ్యాండ్ వాష్ చేసేసి ఇంక గ్యాస్ గొట్టు అది తోడాలి. ఇంకా గ్యాస్ గొట్టు అది తుడిచేసి ఇంక షింక్ అది కడిగేసుకోవచ్చు. ఇంక ఈ బ్యాలెన్స్ హ్యాండ్ వాష్ చేసేద్దాం అని చెప్పేసి చేస్తాను. నైట్ అయితే సాల్ట్ దీని కళ్ళుప్పుది అవి జాడీలు అయితే కొంచెం జిడ్డుగా అనిపించినాయి. అవి అయితే కొంచెం నానబెట్టేసి అనమాట. ఇంకా అవి కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఆ జాడీలు ఆరాక ఒక దాంట్లో దొడ్డుకు, ఒక దాంట్లో సాల్ట్ అయితే ఫిల్ చేస్తాను. ఇంకైతే మిగతా సామాన్లన్నీ కడిగేసుకుని ఇంకా ఇడ్లీను అయితే నానబెట్టాలి. ఇడ్లీ పిండి కలిపేసి పెడతాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చే టైంకి ఇడ్లీ చేస్తాను. చట్నీ చేయడానికి ఏమి లేవు. అల్లం చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అల్లం అది లేదు, చూడాలి. ఇంకా గిన్నెలు అయితే హ్యాండ్ వాష్ చేసేసుకుని ఇంకా గ్యాస్ కట్ అది తుడిచేసుకుని సింక్ అది కడిగేసుకుంటే పని అయిపోయినట్టే. మాప్ పెట్టాలి. ఇది శుభ్రంగా ఇల్లంతా బొజ్జింకలు ఎక్కడ చూసినా ఇవి చిన్న చిన్న కాక్రోచెస్ ఉన్నాయి. అవైతే చాలా దారుణంగా ఉంటున్నాయి. నేను ఇంకా అస్తమాను వాటికి బొజ్జింకల మందు కొడతానే ఉంటున్నాను. కింద ఏదన్నా పడినా కూడా నాకు చాలా భయం వేస్తుంది అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఇల్లంతా మాప్ పెట్టాలి. ఇంకా ఈ సింక్ లో గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి గ్యాస్ గట్ట అంతా శుభ్రంగా తుడిచేసుకుని పాలు కాసాను. పాలు అయితే తోడు పెట్టానమాట. ఇంకా పాలు తోడు పెట్టేసాను. అవైతే గ్యాస్ అంతా శుభ్రంగా నీట్ గా తుడిచేసుకొని ఇంకా షింక్ కూడా శుభ్రంగా కడిగేసి మాప్ పెట్టేస్తాను. మాప్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోతాను. మా హస్బెండ్ కాల్ చేయాలి 1 o'clockకి. ఆయన వచ్చే ముందు నాకు ఏదన్నా అవసరం అయితే నేను 1 o'clock అలాగా ఒకసారి కాల్ చేస్తాను. చేస్తే గుర్తు చేస్తే వచ్చే ముందు తీసుకొచ్చేస్తారు ఏమన్నా కావాలంటే. ఈరోజు ఒక 1/2 కిలో బూందీని, ఒక 1/4 kg సున్నుండలు తెమ్మని చెప్పాను. 1 o'clock ఒకసారి కాల్ చేయన్నారు. ఇంక ఈ లోపల నా పనులన్నీ అయిపోతే ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని
ఇల్లంతా మాప్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోతాను. మా హస్బెండ్ వచ్చాక వచ్చినప్పుడు తీసుకురమ్మని చెప్తాను అవన్నీని. మా హస్బెండ్ వచ్చాక మేమిద్దరం అయితే కలిసి లంచ్ చేస్తామన్నమాట. ఇల్లు అయితే మాప్ పెట్టేస్తున్నాను. డిష్ వాష్ అయితే ఆన్ చేస్తాను, అది కడుగుతుంది. నేనైతే మిగతా హ్యాండ్ వాష్ చేస్తాను కదా, ఇంకా గ్యాస్ గట్ట అది తుడిచేసి ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇల్లు అంతా పెట్టేసి ఇంకా అలా బయట కూడా మా గుమ్మం ఉంటుంది కదా, మా మెయిన్ డోర్ గుమ్మం, ఇంకా అక్కడ కూడా మాప్ పెట్టేస్తాను నీట్గా. బెడ్రూమ్ అయితే పెట్టుకుని వచ్చేస్తున్నాను. బెడ్రూమ్ పెట్టేశాను, ఇంకా వంటగది పెట్టేశాను, హాల్ కూడా పెట్టేసి ఇంకా బయట గుమ్మం దగ్గర కూడా పెట్టేస్తాను. మార్నింగే పెడతాను. యాక్చువల్గా పిల్లలు వెళ్ళక ముందు ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అయితే ఇంకా పనులన్నీ చేసుకున్నప్పుడు కలిపి పెట్టేస్తాను అనమాట. ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా మళ్ళీ స్టిక్ కడిగేసి ఆరబెట్టేస్తాను కదా ఇంకా అని చెప్పేసి ఇంకా బయట కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా బయట కూడా వచ్చానమాట. ఇంక ఇల్లు అంతా పెట్టేసి ఇంకా బయట కూడా పెట్టేస్తున్నాను. ఇంకా బయట కూడా పెట్టేసి ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకొని ఇంకా స్నానం అయితే చేసేస్తాను. నూక నానబెట్టేస్తాను స్నానంకి వెళ్ళే ముందు. ఎందుకంటే ఈవినింగ్ కానీ రేపటికి కానీ నాకు ఇడ్లీ కావాలి, టిఫిన్ అనుకుంటే కనుక ఇడ్లీ నానబెట్టుకోవాలి. ఇడ్లీ నూక నానబెడతాను. తర్వాత స్నానం చేసి వచ్చాక పప్పు అయితే నానబెడతాను. ఇక రెండు కలిపేసి పెట్టుకుంటాను అనమాట. ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో కొంచెం ఉంది, సరిపోదు, ఇంకా ఆల్రెడీ అందుకని కొంచెం నానబెట్టాను అనమాట. ఇంకైతే స్నానం అయితే చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా మా హస్బెండ్ వచ్చాక మా హస్బెండ్ నేనైతే అన్నం తినేస్తాను. వచ్చినప్పుడు స్వీట్ని ఆటో తీసుకురమ్మన్నాను, స్వీట్ తీసుకొచ్చారు. స్వీట్ అంటే సున్నుండ మా అమ్మాయి కోసం. ఇంకా మా హస్బెండ్ పెట్టేసి నువ్వు కూడా తినేరా అని అంటేని సరే అనేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఫోన్ గార్డు బుక్ చేస్తాను ఆన్లైన్ లో అంటున్నారు, ట్రాన్స్పరెంట్ చూపిస్తుంది అనమాట. నాకు వద్దు, నేను వేరే ఏదైనా డిజైన్స్ కానీ కలర్స్ కానీ బుక్ చేసుకుంటానులే, నాకు వద్దులే అని చెప్తున్నాను అనమాట. నువ్వు కూడా తినే అంటే ఇంకా నేను కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా మా